సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో బతికి పట్టగలదంటారా? ఖచ్చితంగా మొన్నటి వరకు కూడా రఘువీరారెడ్డి గారు కానీ రుద్రరాజు గారు కానీ రఘువీరారెడ్డి గారు చాలా బాగా చేశారు. రుద్రరాజు గారు తక్కువ టైం ఉన్నా కూడా ఆయన కూడా యువకుడు, శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపడానికి ప్రయత్నించాడు. అందరికంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్లు ఎవరూ చేయలేని పని రుద్రరాజు గారు పనిచేశారు. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా హెడ్ ఆఫీస్తో సహా కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్లన్నీ కూడా కోట్లాది రూపాయలు ఉంటే వాటిని వన్ టైం సెటిల్మెంట్ మాట్లాడి కొన్ని లక్షల్లో ఆఫీసులన్నింటినీ రుణముక్తులు చేసినటువంటి ఘనత రుద్రరాజుకు దక్కుద్ది. ఇక ధర్మిల మా షర్మిలారెడ్డి గారు అంటే మరి మీకు తెలియలేదు, ఒక లెజెండ్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. పెన్ను పేపరు వితౌట్ పేపర్ వితౌట్ అదే రఘువీరారెడ్డి తర్వాత పనిచేసినటువంటి పిసిసి రుద్రరాజు గారు పని ఉన్నటువంటి సందర్భాల్లో వచ్చినటువంటి మీలాంటి సీనియర్ నాయకులు తర్వాత పిసిసి అధ్యక్షుడికి వచ్చినటువంటి శైలనాథ్ అప్పుడు ఎందుకు రావట్లేదు పార్టీ కార్యాలయానికి? ఎందుకు కనుమరుగయ్యారు? అంటే ఒక దళిత నాయకుడు పిసిసి అధ్యక్షుడు ఉండటం వల్ల మీరు రాలేదా, లేకపోతే శైలనాథ్ పోకడం వల్ల మీరు దూరం అయ్యారు? కాదు. శైలనాథ్ గారు కూడా రఘువీరారెడ్డి హయాంలో వచ్చినటువంటి సీనియర్ నాయకులు, పెద్ద నాయకులు మీలాంటి వాళ్ళు సీనియర్లు రుద్రరాజు అప్పుడు పార్టీ కార్యాలయానికి వచ్చారు, కార్యక్రమంలో పాల్గొన్నారు. శైలనాథ్ విషయంకి వచ్చేసరికి ఎందుకు దూరం అయ్యారు? పార్టీకి ఎందుకు దూరం అయ్యారు? పార్టీ చేసే కార్యక్రమాలకు ఎందుకు దూరం అయ్యారు? కావాలని ఎవరు దూరం అవ్వలేదండి. కారణం ఏంటంటే ఆయన బ్యాడ్ లక్, మా పార్టీ బ్యాడ్ లక్ ఏంటంటే శైలనాథ్ గారు ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే కరోనా వచ్చింది. కరోనా 1, 2, 3 ఆ పాపం ఆయన ఉన్నంత కాలం కరోనా ఇక్కడే ఆయన వెంటాడింది. అయినా కూడా ఆయన శక్తి మేరకు కార్యక్రమాలు చేశాడు, చేయలేదని మనం అంటానికి లేదు. అయితే రుద్రరాజు గారు వచ్చేదలికి కరోనా వెళ్ళిపోయింది. మళ్ళీ అందరూ యువకులు కానీ సీనియర్స్ కానీ అందరూ రావడం జరిగింది తప్ప కరోనాకి దడిసి బయటికి జనం రాలేదు తప్ప శైలనాథ్ గారిని వ్యతిరేకించి రాలేదు బయటకు అనేది తప్పు. అంటే శైలనాథ్ ఉన్న టైంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు, కరోనా అయిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమంలో మీలాంటి సీనియర్లు కానీ రాష్ట్రంలో ఉన్నది అతి కొద్ది మంది నాయకులు, సీనియర్ నాయకులు అన్న వాళ్ళు ఏళ్ళమే లెక్క పెడితే ఒక 15-20 మంది ఉంటారు. అదే ఆ 15-20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, వాళ్ళే ఎంపీ అభ్యర్థులు. వాళ్ళల్లో పార్టీ కార్యాలయానికి వచ్చిన వాళ్ళు లెక్క పెడితే ఏళ్ళమే లెక్క పెట్టవచ్చు. అవును. ఎందువల్ల అంటారు? ఎందువల్ల పార్టీ కార్యాలయం రాలేదు? కొంత స్తబ్దత వచ్చింది. ఆయన గ్యాప్ ఎందువల్ల వచ్చింది? నిర్వహణ గ్యాప్ ఏం లేదు. నిర్వహణ విషయంలో ఆయనకి అనంతపురం నుంచి ఆయన రావటం, రాలేకపోవటం, వీళ్ళు వచ్చినప్పుడు ఆయన రాకపోవటం, వాళ్ళు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ గ్యాపే తప్ప ఆయన పట్ల ద్వేషం కానీ ఇంకోటి కానీ అట్లాంటిది ఏ కార్యకర్తకి లేదు, ఏ నాయకుడికి లేదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఉండదు. మరి ఇప్పుడు శర్మారెడ్డి కూడా హైదరాబాద్ నుంచే కదండి. 10 రోజుల్లో కనీసం 10 రోజులు ఉంటే 10 రోజుల్లో ఒక రోజు ఇక్కడ ఉంటారు, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. అది సాయంత్రం కాదు, 2-3 రోజులు 4 రోజులు. మరి శర్మారెడ్డి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నారు ఇదే సీనియర్ నాయకులు? ఎందుకు వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి చరిష్మా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఉత్సాహంతో, ఆశతో వస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు కదా. అంటే మీరు 1975 నుంచి కాంగ్రెస్ పార్టీలో అనుబంధం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర విభజనకు ముందు వరకు ఎందుకు వింతా సంజయ్ రెడ్డికి ఒక కీలకమైన పదవి రాలేదు? దానికి వ్యక్తులు కారణం. కావూరి సాంబశివరావు మెయిన్. నాకు కావూరి సాంబశివరావుకి పొలిటికల్గా నా ఎడ్యుకేషన్ నుంచి కూడా ఆయన అంటే వ్యక్తిగతంగా నాకు ద్వేషం లేదు, గౌరవమే. నాతో బాగానే ఉండేవాడు, పైకి బాగానే ఉండేవాడు. పొలిటికల్గా వచ్చేతలకి ఆయన మనసులో ఏం పెట్టుకున్నాడో మనకు తెలియదు. కానీ తర్వాత మన రాజకీయంగా తొక్కేయడానికి ఆయన ప్రయత్నించాడు. ఎంత తొక్కితే అంత మనం పార్టీలో మనం పైకి లేచాం తప్ప తగ్గలేదు. ఆయన మెయిన్. ఇంకా తర్వాత ఉన్నారు ఒకళ్ళిద్దరు పేర్లు చెప్తే దాదాపు 75 నుంచి అంటే 2024 అంటే దాదాపు 54 సంవత్సరాలు. కరెక్టే. ఈ 54 ఏళ్లలో ఒక కీ రోల్ అనేది సంజయ్ రెడ్డికి ఎందుకు రాలేదు? ఒక ఎమ్మెల్యే కానీ లేదంటే ఒక రాష్ట్ర సంబంధించిన ఒక క్యాబినెట్ హోదా కానీ మనకు దగ్గర దాకా వచ్చి మన గుమ్మం దాకా వచ్చి మన చేతి దాకా వచ్చి ఎన్నో సార్లు వెనక్కి వెళ్ళిపోయింది. కట్టప్పలు ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవరా కట్టప్పలు? ఉన్న పేర్లు చెప్తే వాళ్ళు బాధపడతారు. ఒకళ్ళిద్దరు ఆల్రెడీ ప్రతి రాజకీయ పార్టీలో బహిరంగ తెలిసిన విషయం కట్టప్ప ఎవరు అనేది తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ చరిత్ర ఉంది, మీకు కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉంది. కరెక్టే. ఇంతకుముందు కూడా ఉపయోగం ఏంటి? కనీసం ఒక కీ రోల్. ఎన్నిసార్లు మనకి ఎవరా కట్టప్ప? అవమానం జరిగినా, రాకపోయినా, సీటు వచ్చినా రాకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వారి ప్రాణత్యాగాలు మన కలుసన్నల్లో మెదులుతూ ఉంటాయి. కాబట్టి నేను వీళ్ళని చూసో వాళ్ళని చూసో ఇన్స్పైర్ అయినాడు కాదు. వాళ్ళు రాజీవుల యొక్క ప్రాణత్యాగాలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నట్టుకైనా జీవం వస్తాయి అని. త్యాగాలు అనేది అందరికీ ఉంటుంది సార్. వాళ్ళే చేశారు త్యాగాలు. ప్రతి వ్యక్తి ఒక లక్ష్యం ఉంటుంది.
అలాగే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు ఒక లక్ష్యం అనేది నేను ఎమ్మెల్యే అవ్వాలని రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు ఒక లక్ష్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయనకు ఒక లక్ష్యం ఉంది. రాజశేఖర రెడ్డి అయ్యాడంటే మేము అందరం చేయబెట్టి అయ్యాడు. అలా వింతాసరెడ్డికి ఉన్న లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం ఉంటుంది కదా. ఉంది చెప్తున్నాను కదా, మనం అవ్వాలనుకున్నా వాళ్ళు అవనివ్వలేదని చెప్తున్నా కదా. వాళ్ళు మన హెడ్ మీద 2-3 సార్లు కోట్లాది రూపాయలు సంపాదించి వేరే వాళ్ళని తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టి లక్షలాది రూపాయలు చేతులు మారిని మన జీవితాన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలని ట్రై చేశారు. వాళ్ళు ట్రై చేసి కొంతవరకు సక్సెస్ అయ్యారు. పార్టీలో కూడా రాకుండా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా మనం ఏఐసీసీ మెంబర్ వరకు వెళ్ళాం. ఎవరు చెప్తేనే మన సమర్థతను బట్టి తీసుకున్నారు తప్ప మనం అక్కడికి వెళ్ళి రాయించుకున్నది ఏం కాదు. అంతగా మీరు కట్టపోవారని చెప్పలే, మీకు ఎవరు వెన్నుపోటు పడిచింది? ఈ 55 ఏళ్ళ మీ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఒక కీ రోల్, ఒక పదవి రాకుండా అడ్డుపడ్డా కట్టప్ప ఎవరు మీకు? సరే ఒక పేరు చెప్పేశానుగా, ఇంకో పేరు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఆ పేరు కూడా వస్తే వదిలేండి, బాధపడతారు. పార్టీలోనే ఉన్నారు, మా పార్టీలోనే దొంగలు చాలామంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఉన్న సీనియర్లో కూడా దొంగలు ఉన్నారు. దొంగలు లేరని నేను అంటే ఎప్పుడు ఉంటాను. ప్రతి రాజకీయ పార్టీలో దొంగలు ఉంటారు, ఉండరని నేను అన్నాను. ఎవడో ఉన్నా ఎవడో లేకపోయినా నేనుంటా. మా షర్మిల ఉంటుంది ఖచ్చితంగా, మా షర్మిల పక్కనే నేనుంటా. నేను ఈ గదిలో ఉంటే అమ్మాయి అక్కడ ఉంటుంది, నేను మొత్తం ఉండట్టే. నేను ఆఫీస్లో ఉంటే ఏగా కూడా వాలదు ఎవడి మీద. ఏఐసిసి స్థాయికి వెళ్ళారు, మళ్ళీ ఈ రోజున పిసిసి జనరల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నారు. కొంతకాలం కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు చేశారు. ఎందుకు మండల స్థాయికే పరిమితం అయ్యారు మీరు? రాష్ట్ర రాజకీయాలు ఎందుకు ప్రభావితం కావట్లేదు? రాష్ట్ర రాజకీయాలు ఎందుకు మీరు? నేను ప్రభావితంగానే ఉన్నాను. ఇప్పుడు మనం కొంచెం హెల్త్ రీత్యా కొంచెం ఏంటంటే అమ్మాయితో కూడా చెప్పి మనమే కొంచెం స్లో అయ్యాం. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం వైడ్గా వెళ్ళటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో అమ్మాయితో చెప్తే, అందుకని దగ్గరలో నన్ను ఏలూరు జిల్లాకి వేశారు. ఏలూరు జిల్లా విజయవాడ ఆఫీస్కి వచ్చి చూసుకుంటూ ఉంటాను అంతే. అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సీనియర్ నాయకులు పార్టీ కార్యకలాపాలకు తప్ప మిగతా కార్యక్రమాల్లో ఈ పార్టీని అడ్డం పెట్టుకొని హల్చల్ చేస్తారు తప్ప పార్టీని బలోపేతం చేసే ఎక్కడ లేదనేది కొంత ఉన్నారు. ఇప్పుడు గతంలో పార్టీలో మాజీ మంత్రులు చేశారు, మాజీ ఎంపీలు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు. ఇప్పుడు ఈ రోజున పార్టీ బలోపేతానికి అయితే ఎలాంటి ఈ రోజున ఒక నిమిషం టైం ఇవ్వండి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ తెర మీద ఉన్న వాళ్ళందరూ దాదాపు 95 మంది కాంగ్రెస్ యూనివర్సిటీ నుంచి డిఎన్ఏతో వెళ్ళిన వాళ్ళే. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉండి కోట్లాది రూపాయలు సంపాదించుకుని పార్టీకి ఎన్నుపోటు పొడిచి బయటకు వెళ్ళిపోయారు. మీకు తెలుసు, మాకు తెలుసు వాళ్ళు ఎవరో. మళ్ళా కొంతమంది వెనక్కి వస్తున్నారు, కొంతమంది రావటంలో. ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు? 99% వాళ్ళే కాంగ్రెస్ బ్లడ్. ఇట్లా వచ్చిన వాళ్ళే. జగన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమన్నా పొత్తిత్తులాగా ఉన్నారా? అక్కడ కూడా దోషేశారు, అతను కూడా ముంచేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ముంచేశారు కదా, రాంగ్ డైరెక్షన్లు ఇచ్చి పిచ్చిబుద్ధులు తిట్టి రాంగ్ ట్రాక్ పట్టించారు. నా పోటీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఈ పని పట్టేది కాదు. అవకాశం ఉందా భవిష్యత్తులో? ఉండదు అది. జగన్తో కలిసే పరిస్థితి ఉండదు అసలు. మునిగిపోయిన పడవ. నేను ఒక్కసారి కూడా కలవలేదు. చిన్నప్పుడు నాతో కలిసేవాడు, కానీ నేను ఒక్కసారి కూడా పిలుపు వచ్చినా కూడా నేను వెళ్ళలేదు. వివేకానంద రెడ్డి గారు కవర్ చేశారు, సుబ్బారెడ్డి గారు కవర్ చేశారు, నేను వెళ్ళలేదు. పెద్దిరెడ్డి గారు కవర్ చేశారు, నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ అవకాశం లేదు. వాళ్ళు రాంగ్ రోషన్లో పోతున్నారు కాబట్టి ఇది ఎప్పటికైనా మునిగిపోయే పడవ అని చెప్పి మన పార్టీ మారి అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు నేను మారలేదు.